ముందుగా ఫస్ట్ వన్ చూసినట్టయితే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనను అమలు చేసిన మొదటి కేంద్ర పాలిత ప్రాంతం ఏది? ఆప్షన్ 1 లడక్, ఆప్షన్ 2 పుదుచ్చేరి, ఆప్షన్ 3 లక్షద్వీప్, ఆప్షన్ 4 జమ్మూ కాశ్మీర్. సో మనకు ఏదైతే ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ఉందో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనను ఏ కేంద్ర పాలిత ప్రాంతం తొలిసారిగా అమలు చేసిందని అడుగుతున్నారు. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. జమ్మూ కాశ్మీర్ ఈ పథకంను అమలు చేసిన తొలి కేంద్ర పాలిత ప్రాంతంగా నిలిచింది. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనను అమలు చేసిన తొలి కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్. చాలా చాలా ఇంపార్టెంట్. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పరిరక్షణ మరియు పర్యావరణ సమతుల్యత పట్ల అంకిత భావాన్ని సూచించే మంచు చిరుతపులిని జాతీయ చిహ్నంగా ఇటీవల ఏ దేశం ప్రకటించింది? మనకు స్నో లియోపార్డ్ అని పిలుస్తాం మంచు చిరుతపులిని ఇంగ్లీష్లో. సో ఈ స్నో లియోపార్డ్ను ఇటీవల ఒక దేశం అయితే జాతీయ చిహ్నంగా ప్రకటించింది. ఏ దేశం అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 కజకిస్తాన్, ఆప్షన్ 2 ఉజ్బెకిస్తాన్, ఆప్షన్ 3 తజకిస్తాన్, ఆప్షన్ 4 కిర్గిస్తాన్. సో ఏదైతే ఈ స్నో లియోపార్డ్ ఉందో మంచు చిరుతపులిని ఇటీవల తాజాగా తమ జాతీయ చిహ్నంగా కిర్గిస్తాన్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. కిర్గిస్తాన్. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. గోల్డెన్ గ్లోబ్ 2024 అవార్డులలో ఉత్తమ దర్శకుడు అవార్డు అందుకున్న వ్యక్తి ఎవరు? ఆప్షన్ 1 సిలియన్ మర్ఫీ, ఆప్షన్ 2 క్రిస్టోఫర్ నోలాన్, ఆప్షన్ 3 మాథ్యూ మాక్ఫాడియన్, ఆప్షన్ 4 లుడ్విగ్ గోరిన్సన్. సో ఎవరైతే మనకు ఈ క్రిస్టోఫర్ నోలాన్ ఉన్నాడో ఈ వ్యక్తి మనకు గోల్డెన్ గ్లోబ్లలో ఉత్తమ దర్శకుని అవార్డును అయితే అందుకున్నాడు. క్రిస్టోఫర్ నోలాన్ అనే వ్యక్తి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఏవైతున్నాయో ఈ ఇయర్కు సంబంధించి ఇందులో ఉత్తమ దర్శకుని అవార్డును పొందడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రపంచ హిందీ దినోత్సవంను ప్రతి ఏటా కూడా ఏ రోజున జరుపుకుంటారు? సో ప్రపంచ హిందీ దినోత్సవంను ప్రతి సంవత్సరం ఏ రోజున సెలబ్రేట్ చేసుకుంటారని అడుగుతున్నారు. ఆప్షన్ 1 జనవరి 10, ఆప్షన్ 2 ఫిబ్రవరి 15, ఆప్షన్ 3 మార్చ్ 5, ఆప్షన్ 4 ఏప్రిల్ 20. ప్రపంచ హిందీ దినోత్సవంను ప్రతి సంవత్సరం కూడా జనవరి 10న జరుపుకుంటారు. జనవరి 10 ప్రపంచ హిందీ దినోత్సవం అని గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఉజ్బెకిస్తాన్లోని సమర్కండ్లో జరిగిన 2023 ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ మహిళల విభాగంలో రజత పథకాన్ని గెలుచుకున్న క్రీడాకారిణి ఎవరు? ఆప్షన్ 1 ప్రియా క్రామ్లింగ్, ఆప్షన్ 2 అనస్థీసియా బోడ్నారుక్, ఆప్షన్ 3 కోనీరు హంపి, ఆప్షన్ 4 హౌ ఇఫాన్. సో మనకు ఉజ్బెకిస్తాన్లో ఏదైతే 2023 సంవత్సరానికి సంబంధించిన ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ ఉందో మహిళలకు సంబంధించి దీంట్లో రజత పథకాన్ని కోనీరు హంపి గెలుచుకోవడం జరిగింది. కోనీరు హంపి ఎవరి చేతిలో ఓడిపోయిందంటే అనస్తాసియా బోడ్నారుక్ చేతిలో ఓడిపోయి రజత పథకాన్ని గెలుచుకుంది కోనీర్ హంపి. ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది? ఉజ్బెకిస్తాన్లోని సమర్కండ్లో జరిగింది. ఏ ఇయర్కు సంబంధించి? 2023 ఇయర్కు సంబంధించి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ బిట్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.